యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలాసు స్వాతం చెబితే యథావిధిగా పద్మ గారు ఈరోజు మీకు చాలా అంతా కొత్త కలెక్షన్లు. ఎందుకంటే 2024 చాలా అద్భుతంగా గడిచిపోయింది అందరికీ. అలాగే నా జీవితంలో అయితే నాకు చాలా అద్భుతాలు జరిగినాయండి. ఎలా అంటే మన ఇంటికి కంచి కామాక్షమ్మ వచ్చారు. ఓకే ఇంకా చాలా జరిగినాయి. ఇంక ప్రతిదీ చెప్పుకోలేం కానీ అమ్మ వచ్చారు. మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే ఆధ్యాత్మికంగా వెళ్ళటానికి అమ్మ కంచి కామాక్షమ్మ మన ఇంటికి రావడం జరిగింది. తొందరలో అమ్మవారికి మంచి విశేషంగా సప్తసతి చండీ సప్తసతి పారాయణాలు జరిపించుకోవాలని, అమ్మకి విశేషంగా పూజలు చేయించుకోవాలని థాట్ వచ్చింది. 2025లో ప్రారంభం చేసుకుందాం. అది కూడా నేను ఒకవేళ చేసుకుంటే పూజ విధానం అంతా మీకు విధానం కాకపోయినా ఒక్కరోజైనా అమ్మని మీకు చూపిస్తానండి. పూజ పంతులు గారు వచ్చి చేసినప్పుడు. తర్వాత ఈరోజు చాలా కొత్త కలెక్షన్. అలాగే ఈరోజు బుకింగ్ చేసుకున్న వారికి, నేను రేపు బుకింగ్ చేసుకున్న వారికి ఇదిగోండి సాక్షాత్తు కామాక్షి అమ్మ లక్ష కుంకుమార్చనలో కుంకుమ. ఈ కుంకుమ ఇలా పెట్టుకుంటే ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందండి. ఎలా అంటే గుమగుమలు ఆడిపోతుందండి. అంటే అమ్మవారు ఉన్న దగ్గర గుమగుమలు ఉంటుందని నేను కొంతమంది చెప్తే విన్నాను. అంటే ఆవిడకి సువాసనగా ఉంటే అమ్మ ఉంటారని, నీట్గా ఉన్న శుభ్రంగా ఉన్న అమ్మ ఉంటారనేది చాలా సందర్భాల్లో నేను విన్నాను. అయితే అది అంత గుమగుమలు అంటే మనం పెట్టుకుంటే కూడా చాలా, అందుకనే ఇది అన్నమాట ఈ కుంకుమ. మీరు ఒకవేళ కుంకుమ అంటే ఎలర్జీ ఉండి ఇది పెట్టుకున్నా కూడా పుండు పడట్లేదండి ఎవరికి. మనం కొట్టులో కొనుక్కున్న కుంకుమ అయితే పాడవుతుంది. ఇది కేజీ 700-800 చెప్పారమ్మా. అంత కాస్ట్ కుంకుమ. మనకి ఇంత కుంకుమ పంపిస్తే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను కదా, ఆ కుంకుమ అనమాట. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ మాత్రం మస్ట్గా లైక్ వేసుకోండి, ఓకేనా అని తెలియచేసుకుంటూ లైక్ మస్ట్. ఇదిగోండి నేపాల్ నుంచి మనకు శివయ్య రుద్రాక్ష నేపాల్ నుంచి వచ్చింది. కరుంగాళి మాల, ఇది పాతాళ శంభు మురుగను. ఇవన్నీ మనకి అద్భుతాలంటే ఇవే. 2024లో పాతాళ శంభు మురుగను ఆలయం నుంచి తెచ్చుకున్న కరుంగాళి మాల ఇదొకటి. ఇది 16 సోమవారాల వ్రతంలో భాగంగా నేపాల్ నుంచి మనకు 12వ సోమవారం మన ఇంటికి వచ్చిన శివయ్య ఈ రూపంలో. ఇవే అద్భుతాలంటే ఓకేనా. ఇప్పుడు చాలా మంచి కలెక్షన్, కొత్త కలెక్షన్, చాలా కాస్ట్లీ ఐటము. ముందే చెప్తున్నాను, నేను రేట్లు మెన్షన్ చేయట్లేదు. చాలా కాస్ట్లీ ఐటము. ప్యూర్ విదర్భ టసర్ అండి. ప్యూర్ అంటే ప్యూర్. ఇది నా కోసం పెట్టుకున్న చీర. నాకు పూజలు ఉన్నాయన్నాను కదా, నేను మీకు కావాలని చూపిస్తున్నాను. ఇది బార్డర్ వస్తుంది. ఓకే, చూపించాలనే చూపిస్తున్నాను. అంటే ఇది మీరు ఎవరో కొనుక్కోపోయినా నాకు పర్వాలేదు. 15,000-20,000 మధ్యలో ఉంటుందండి చీర కాస్ట్ వచ్చేసి. 15,000-20,000. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఇది రిచ్గా పళ్ళు అండి. ప్యూర్ శారీ. 15 పైన 20 లోపు ఉన్న చీర ఇలా ట్రిపుల్ కలర్ ఇలా వచ్చింది. ఇది ఈ 2000 మన ఇంట్లో కొన్ని సందర్భాలు పూజలు పెట్టుకుంటున్నాను, వాటి మూలంగా కట్టుకోవాలని ఇలా ఉంటుందండి. పై బార్డర్ ఇలా వచ్చి ఆడి బార్డర్ ఇలా ఉంటుంది. ఇది శారీ. నచ్చితే ఎవరికైనా కావాలి అంటే రేటు ముందే నేను ఇంతవరకు ఉంటుందని మెన్షన్ చేశాను కాబట్టి చూసుకుని రండి. అసలు ఈ చీర కట్టుకోవాలంటే కూడా అదృష్టం ఉండాలండి, అంత బాగుంది శారీ. ప్యూర్. ఇది బ్లౌజు, ఇది శారీ. ఓకే, ప్యూర్ టసర్ శారీ అండి. విదర్భ టసర్ అనుకోవచ్చు. అలా చాలా ఉన్నాయి ఇంకానే. అలాగే ఇది ప్యూర్ బెనారస్ జార్జెట్ శారీ, ప్యూర్ శారీ అండి. ఇది కూడా. ఇది వచ్చేసి ఇది ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంటుంది ఇలాగా. ఇదైతే 5,000-10,000 అలా ఉందండి. 7,000-10,000 దాటి 11,000 లోపు, 10,000 పైన 10,000 దాకా ఉందండి. ఓకే, ఇది ఒక చీర అండి. ప్యూర్ బెనారస్ శారీ. సింగిల్ శారీ చూపిస్తాను. అలాగే ఇది మీకు కంచి పట్టు.
ఇది కంచి, ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఇది పళ్ళు సేమ్ అదే కలర్, బ్రౌన్ కలరే బ్లౌజ్. ఇది చేతికి అలా గళ్ళు వస్తాయి, ఇలా పైన ఇచ్చారు కదా, ఇలా గళ్ళు వస్తాయి అన్నమాట. ఇది బాగున్నాయి చీరలు, అన్నీ ఓపెన్ చేయను మీకు ఆల్రెడీ. ఇది ప్యూర్ కంచి పట్టు చీర అండి, కంచి. ఓకేనా? ఇది జూట్ పట్టు, ఇది బాగల్పూర్ జూట్ సారీ. ఇది మీకు 6,000-8,000 మధ్యలో ఉందండి చీర. ఇది పళ్ళు, బ్లౌజ్ 6,000-8,000 మధ్యలో ఉంది. ఓకే, అదొకటి. అలాగే బాందిని స్టైల్లో ఇది 5,000 లోపు ఉందండి. ఇది కూడా క్రేప్ శారీ, చాలా అంటే ఏమంటారంటే అస్సాము సిల్క్ ఏదో వచ్చింది దీని పేరు. గోల్డ్ బార్డర్ లేకుండా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి, ఇట్లా సేమ్ కలర్. ఇది శారీ. చాలా కాస్ట్లీ చీరలు ఈరోజు మనం చూపించుకోబోయే అన్ని చీరలు కూడా చాలా కాస్ట్లీ చీరలు. అలాగే ఇది చందేరి, అదే ముంగా టసర్ అని ఏదో చెప్పాడండి, ముంగా టసర్. ఇదిగోండి, అది పళ్ళు, ఇది బ్లౌజు. ఈ చీరలు చాలా బాగున్నాయండి. మీకు ఇవి కూడా ఇంచుమించు 6,000-7,000 దాకా ఉన్నాయి రేట్లు. కరెక్ట్గా కాదు కానీ కొంచెం 5,000 పైన 7,000 లోపు అలా ఉన్నాయి చీరలు. కొన్ని అయితే 5,000 లోపు ఉన్నాయి. ఇది అయితే మీకు 5-6 మధ్యలో ఉంది. ఇది బ్లౌజ్ అండి. ఇది ఏమంటారు, కాశ్మీర్ సిల్క్ చీర ఉంటుంది, ఆ మెటీరియల్ వస్తుందండి. ఇది అలాంటి చీర 4-5 మధ్యలో ఉన్నట్టుంది ఆ చీర. 5-6 మధ్యలోనూ గుర్తులేదు, 5-5 చూసి చెప్తాను ఎవరికన్నా నచ్చితే. ఇది మాత్రం పద్మ గారి చీర అండి. ఇది బ్లౌజు. ఈ కలంకారీ మొన్న ఒకటి తీసుకుంటే తీసేసుకున్నారు, ఈరోజు ఈ చీర నాదే. ఇది కూడా అంతే, ముంగట అసలు అనొచ్చు, చందేరి, ఫ్యాన్సీ ఐటమ్ అండి అంతా అంతే. ఓకే, అలాగే ఇది చూసారా, జూట్ టసర్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఇది వచ్చేసి బ్లౌజు వర్క్ ఇలా ఉంటుంది, చేతికి ఇలా ఉంది, హాఫ్ అండ్ హాఫ్ ఇట్లా. ఇది రిచ్గా పళ్ళు, ఇది ఇట్లా హాఫ్ అండ్ హాఫ్, ఫుల్ వర్క్ అండి, ప్రింట్ అంతా వర్కే. ఇదంతా కాంతా వర్క్ కనిపించింది కదా. ఇది బార్డరు, ఆ బార్డర్ కలరే బ్లౌజు, పైన మస్టర్డ్, కింద క్రీమ్ కలర్. ఇది శారీ. ఇదొకటి కాస్ట్ ఉంది బాగానే. ఇది ప్యూర్ దాంట్లోనే అదే చీరలో అది మస్టర్డ్ కదా, ఇది బ్లూ అండ్ క్రీమ్ కలర్. బ్లూ అండ్ బ్లూకి ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లౌజ్, ఇది వచ్చేసి వర్క్. ఇవి మీకు 8,000 అలా ఉన్నాయండి. 8,000 పైనే ఉన్నాయి, తక్కువ లేదు. అదే 8-10 మధ్యలో ఉంది, 7-9 మధ్యలో ఉందండి చీర. ఇది ఎంత బాగుంది చూసారా చీర. ఇది జూట్ టసర్ అనమాట, ముంగా టసరు, జూట్ టసరు అలా ఉన్నాయి చీరలన్నీ. అలాగే ఇది మల్మల్ కాటన్లో ప్యూర్ హ్యాండ్లూమ్, మల్మల్ కాటన్లో చీర. ఇది పౌటంచ్ వచ్చింది. ఇదే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, అదిగోండి. శారీ అంతా అజరక్ ప్రింట్తో ఇలా ఉంటుంది. ఇది పౌటంచ్, ఇది బార్డర్.
ఇది మల్మల్ కాటన్ అండి. చీర అంతా కూడా మీకు ఇలా మిర్రర్ కుట్టి ఫ్లవర్ వర్క్ ఎంబ్రాయిడరీ చేసి మిషన్ ఎంబ్రాయిడరీ లాగా చేతి కుట్టే దానికి అక్కడక్కడ అద్దాలు ఇలా ఉంది. ఇది అజరక్ ప్రింట్. ఇది కూడా 5,000 దాకా ఉందండి. 5-6 మధ్యలో ఉంది. చాలా లైట్ వెయిట్ మల్మల్లో. నేను చెప్పాను కదా మల్మల్ కాటన్లో కూడా చాలా కాస్ట్లీ చీరలు ఉంటాయని. ఇది 5-6 దాకా ఉంటుంది చీర నాకు తెలిసి అనుకుంటాను. ఒకవేళ నేను అటు ఇటు చెప్తే ఒకవేళ చూసుకుని చెప్తాను. నచ్చితే ఫోటోలు పెట్టండి. ఓకే. ఇది బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్. శారీ అంతా ఇలా ఉంటుంది. బ్లూ లంగావణి స్టైల్ ఇలా ఉంటుంది అంతే. కుర్చీళ్ళ వరకు అలా వచ్చి పౌట్ అంతా ఈ డిజైన్ వస్తుంది ఇలా. ఇది చందేరి శారీ అండి. ఇది ప్యూర్ చందేరి శారీ. ఓకే. అది ఒక చీర. ఒక రేంజ్లో ఉన్నాయి కదా చీరలన్నీ. ఇది ప్యూర్ ఆర్గంజా చీర. ఆర్గంజా ఇదిగోండి ఇలా మొత్తం స్కాలప్ ఇచ్చి మిర్రర్ ఇచ్చాడు. సేమ్ ప్లెయినే బ్లౌజ్ ఓన్లీ హ్యాండ్స్కి ఇచ్చారు. చీర అంతా ఇలా ఉంటుంది. అద్దాలు వచ్చి చాలా బాగుంది. ఇది కూడా మీకు 5-6 దాకా ఉంటుందండి. చాలా లైట్ వెయిట్ ఆర్గంజా ప్యూర్ మిర్రర్ వర్క్ గాజు అద్దాలండి. గాజుయే అద్దాలు. ఓకే. ఇది ప్యూర్ షిఫాన్ చీర. ప్యూర్ అంటే ఇంకెంతకంటే ప్యూర్ ఉండవు, అంత ప్యూర్ షిఫాను. దీనికి కూడా ఇదిగోండి ఇలా వర్క్. బార్డర్ అంతా చాలా లైట్ వెయిట్. రన్నింగ్ దీనికి బ్లౌజ్ ఉందా? బార్డర్లోనే సేమ్ రన్నింగే బ్లౌజ్ వచ్చింది. ఇదిగోండి ఇది చేతికి బార్డర్ ఇచ్చాడు. చాలా పెద్ద డిజైన్. ఎంత బాగుందో. ఫోల్డింగ్ వస్తుందా రాదని భయం వేస్తుంది అంతే. ఇది కూడా మీకు చాలా బాగుంది చీర. పెళ్లి కూతుర్లకి 40 ఏళ్ళ వయసు వరకు చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి బ్లౌజ్. ఇక్కడి నుంచి ఈ డార్క్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇలా. శారీ అంతా ఇలా ఉంది. బాగున్నాయండి. రేట్లు కొంచెం రేట్ ఉంటాయి. 5,000 పైనే ఉన్నాయి చీరలన్నీ. చూసుకుని మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. అది వర్క్ వచ్చింది కదా, అదే షిఫాన్ లాంటి దానికి దీనికి ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ లాగా ఇలా వచ్చిందండి. చీరలో ఒక దాని నుంచి ఒకటి ఫోల్డింగ్ చేయాలి. ఇది బ్లౌజ్ అండి. ఈ చిన్న డిజైన్ బ్లౌజు. ఇది పౌటంచు ఇలా ఉంటుంది. గంధం కలర్ చాలా బాగుంది. మీ అందరికీ చీరలో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ చాలా మంచి కలెక్షన్ మీకు చూపించాలని ఇవన్నీ కొత్త కొత్తవన్నీ తీసానమాట బాక్స్ ఓపెన్ చేసి. ఇది చందేరి ప్యూర్ చందేరి సారీ. లైట్ వెయిట్ అప్లిక్ కాంత వర్క్. ఓకేనా. బ్లౌజు ఎలా వచ్చిందో చూద్దాం. ఇది పౌటంచ్ అండి. ఇది మొత్తం పెద్ద పికాక్. ఇది పౌటంచ్. ఈ చిన్న డిజైన్ బ్లౌజు. ఓకే. శారీ అంతా ఇలా ఉంది. నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. చందేరి చందేరి లైట్ వెయిట్. అందులో ఇది ఒక కలర్.
ఎవరు కొనుక్కున్నా ఫస్ట్ బోణి చేయాలి. చాలా కాస్ట్లీ చీరలు కదా, బోణి చేయాలి. పక్కన ఉంచేయండి అంటే అవ్వదు. ఇదిగోండి, ఇది పళ్ళు వచ్చింది. ఈ చిన్న డిజైన్ బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా ఇలా ఉంటుంది. స్క్రీన్ షాట్. బాగుంది. అలాగే బాగల్పూర్ జూట్లో ఇంకా చాలా చీరలు అడుగుతున్నారు, మంచి కలర్స్. మీరు దాచిపెట్టుకుని ఉంటారు, ఇవ్వండి పద్మ గారని. ఇదిగోండి, ఇది నిజంగా దాచిపెట్టుకుని చీరే. టమోటా పింక్, గ్రీన్ 2 చీరలు దాసాను. సర్లే కస్టమర్ల కంటే ఎక్కువని చూపిస్తున్నాను ఈరోజు. అది మీకు 5,000, 7,000 ఆ రేంజ్ అండి. ఇది అదొకటి. ఆ పళ్ళుయే బ్లౌజ్ వచ్చింది. ఇది కూడా బాగా నచ్చేసి బ్రైట్ కలర్. ఇది కూడా దాచుకున్నా. చూసారా ఎంత బాగుందో. ప్యూర్ అండి. ఇవి మీకు 8,000 వరకు అలా పడతాయి. 5,000 నుంచి 8,000 వరకు పడతాయి. ఇది ఒక చీర చాలా నచ్చేసింది నాకు. బ్లౌజ్ చూపిస్తానే. ఇది బ్లౌజ్ ఎంత బాగుంది కదా. ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ అంటే వండర్ఫుల్ కాంబినేషన్. అలాగే ఇదిగోండి, ముంగా టసరు ఇలా ఉంటుంది చీర అంతా. అంటే ప్యూర్ అండి ఇవి. ఇంకా ఇది పళ్ళు, ఇదే బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. స్క్రీన్ షాట్. ఓకే, ముంగా టసర్. ఇది జూట్ టసర్, ప్యూర్ టసర్. ఇది నా చీరేనండి. ఎప్పటి నుంచో కొనుక్కోవాలని ఇప్పటికి నేను దీన్ని తెచ్చుకోగలిగాను. ఇది వచ్చేసి పళ్ళు అండి. శారీ అంతా ఇలా గాడి డిజైన్. ప్యూర్ అంటే ఇంకా చాలా హెవీ క్వాలిటీ. ఇది 10,000 వరకు ఉందండి. దీనికి ఇలా బిస్కెట్ కలరే, క్రీమ్ కలరే బ్లౌజు. ఓకే, ఒక్క నిమిషం మీకు పూర్తిగా ఓపెన్ చేసి చూపిస్తాను ఈ చీరని. కుర్చీల్లో వచ్చినట్టుంది. రెడ్ బ్లౌజ్ అండి. రెడ్ ప్లెయిన్ బ్లౌజు, రెడ్డే పళ్ళు. ఇట్లా ఇది పళ్ళు. ఓహో, సూపర్ శారీ. అదే అనుకున్నాను కానీ ఓపెన్ చేయలేదు. ఇది మీకు కాస్ట్లీ చీర అండి. బాగా ప్యూర్ అంటే ఇంకా ఇది పౌటంచ్ వచ్చింది. ఈ పాట్లీ పళ్ళులాగా ఇలా వచ్చి మిగిలిన కుర్చీల్లో పెట్టుకున్న ప్లేస్ అంతా ఇలా వచ్చిందండి. క్రీమ్ కలర్. బ్లౌజ్ వచ్చేసి రెడ్. చేతికి ఇలా బార్డర్. చేతికి ఇది బార్డరు. కుర్చీళ్ళంతా ఈ క్రీమ్ కలర్. పాట్లీ పళ్ళులాగా. ఇది ప్యూర్ డిజైన్. ఎంత బాగుందో చీర. ఇది ఇంకా ప్యూర్ అంటే ప్యూర్. ఇంకా దీనిపైన ఇంక ఉండవేమోనండి, అంత ప్యూర్ చీర. అలాగే జూట్ టసర్లోనే ప్లెయిన్ చీర. అంటే మనం ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకోవచ్చు అన్నట్టు నేను ప్లెయిన్ శారీ తెచ్చుకున్నాను. ప్రింటెడ్ బ్లౌజ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఊరికే ఒక ఐడియా కోసం పెడుతున్నాను. చూడండి, మీకు ఇలా పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవచ్చు చూపిస్తుంది. సాటిన్ బార్డర్ వచ్చి దీనికి ఇలాగా. సపోజ్ ఇలా అంటే ఈ కలరే కాకపోయినా ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా ఇది బీట్రూట్ కలర్ లాగండి. ఈ చీరకి మనం ఈ సాటిన్ బార్డర్ వచ్చింది. పళ్ళు జూట్ పళ్ళు వచ్చింది. సేమ్ ప్లెయినే బ్లౌజ్ వచ్చింది. మనం ప్రింట్ వేయించుకోవచ్చు, లేదా ఇలా బ్లౌజు డిజైన్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం కదా. బాగుంది. నాకు బాగా కలర్స్ నచ్చి తీసుకున్నాను ఈ చీర. ఇది ఒకటండి. అదే మహేశ్వరి కాటన్లో వచ్చింది. అంటే మహేశ్వరి సిల్క్ అంటారు వీటిని. ఇదిగోండి ఈ చీర చిన్ని ప్రింట్తో అద్భుతమైన కలర్ కాంబినేషన్తో. ఇది బ్లౌజ్ వచ్చింది. ఇది
అంటే నేను అన్నీ ఇంచుమించుగా ప్యూర్ కొన్నానండి. ఈ అజరక్ ప్రింట్ లాంటిది పళ్ళు వచ్చింది. ఇది శారీ అంతా. ఎలా ఉంది చీర వచ్చి? ఎక్కువ కొనలేదండి, ఎందుకంటే కాస్ట్లీ చీరలు కదా, కలర్ ఆప్షన్ ఉండవు వీటిపైన. ఇంకా ఇది మళ్ళీ లెనిన్ మెటీరియల్కి వస్తుంది, కానీ చందేరి లెనిన్ మనం ఇదిగో ఇది బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంది. ఇంక ఇవి మనం ఏం చెప్తాం, కాటన్ చందేరి అది చెప్పాడండి, ఎంత బాగుందో చూసారా. ఇది మీకు 5000 దాకా ఉన్నాయి ఈ చీరలు, 5 వరకు ఉంటాయి. అలాగే చూడండి, ఇందాక చెప్పాను కదా మీకు క్రేప్ మెటీరియల్ లాగా వచ్చింది అని. ఇదిగోండి చీరలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఇది పౌటంచు, సేమ్ క్రీమ్ కలరే బ్లౌజు, చేతికి ఇలా బార్డరు, మిల్క్ వైట్ కాదు, బాగుంది క్రేపు మెటీరియల్ అండి. ఇలా వైట్ ఇష్టపడే వారికి ఈ చీర అండి. అన్నీ ఓపెన్ చేసేసా. తర్వాత మీకు ఇవి షాల్ మెటీరియల్ చీరలు అని చెప్తానే, అందులో ఇవి కూడా మీకు 6000 వరకు ఉన్నాయండి. ఇవి షాల్ మెటీరియల్ చీరలో 6-7 వరకు ఉంటాయి. ఇదిగోండి ఇది పౌటంచ్, సేమ్ బ్రౌన్ కలర్ బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంటుంది. మీకు అర్థమైందా? ఇలా ఉంటుంది. ఇది ఒక చీర. ఇది మొన్న చందేరిలో రెడ్ బ్లూ చూపించేసాను, అందులో ఇంకో చీర ఇదిగోండి, చూసుకోలేదు నేను. ఇది ఒకటి ఉంది, సేమ్ అదే చుక్కలు బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా మీకు ప్యూర్ చందేరి శారీ అండి. బయట ఇంకా కొంచెం కలర్ బాగుంది, అక్కడ డార్క్గా కనిపిస్తుంది. ఇది ఒక చీర. గంగా జమున బార్డర్తో వచ్చింది. ఇది పళ్ళు అండి. ఈ రెడ్ ప్రింటెడ్ది లాగా బ్లౌజ్ వచ్చింది శారీ. ఇది చూసారు ఎలా ఉందో, చందేరి అండి. ఇవి మీకు 6-7 అలా ఉంటాయి ఆ రేంజ్లో. ఇంకా ఇది మాత్రం ఇంకా ఏమైనా సరే కుట్టిచ్చేస్తా జాకెట్, కొత్త వెరైటీ. ఇది కూడా అంతే, కొంచెం ఇంకా బాగుంది. అంతే ఇంచుమించుగా ఈరోజు చూపించినాయండి 5000 పైన, 10-15 అలా ఉంది. ఇది బ్లౌజ్ వచ్చింది. ఇది మంచి మస్టర్డ్, కాకపోతే కాస్ట్లీ చీరలు. మీరు కొద్దిగా అయినా, ఒకవేళ బాగా రెగ్యులర్ కస్టమర్లు అయితే కొంచెం బోణి అయినా వెయ్యాలి నచ్చితే చీరలు, లేదంటే పక్కన పెట్టు అంటే ఇవ్వలేను కదా. ఇవన్నీ హాట్ కేక్ అంటారే అలాగా. ఇది నా చీర అండి, ఆర్గంజా, టస్సర్ ఆర్గంజా, టస్సర్ పైన ఆర్గంజా చీర. ఇలా ఉంటుందండి చీర అంతా. ఇది ఫుల్ టిష్యూ పళ్ళు, ఇదే పుల్లు కలంకారీ ప్రింటెడ్ బ్లౌజ్ అండి. టసర్ ఆర్గంజా అండి ఇది చీర. అది గంగా జమున బార్డర్ స్టైల్లో వచ్చి బార్డర్ అంతా ఇలా ఉంటుంది, పైన కింద ఇట్లా. చూసారా బాగుందా? ఇవి సిల్వర్ చెక్స్ వచ్చి కలంకారీ ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చి బార్డర్ ఇలా వచ్చింది. ఇది పద్మగారి చీర. 4 చీరలు పద్మగారి అండి. ఇందులో 4-5 చీరల వరకు. ఓకే. అలాగే ఎప్పటి నుంచో మీరు అందరూ నన్ను అడుగుతున్న కలంకారీ ప్రింట్తో కలంకారీ బ్లౌజులు వచ్చి ప్యూర్ టసర్ చీరలు. ఇదిగోండి ప్యూర్ టసర్ పళ్ళు, ఇది బ్లౌజ్, చాక్లెట్ కలర్ శారీ, ఇది బ్లౌజు. ఇవి మీకు బాగా రేట్లు ఉంటాయండి, 9-10,000 దాకా ఉన్నాయి. అంటే దీంట్లో 7,000కి 8,000కి కూడా ఉన్నాయి, మెటీరియల్ని బట్టి. ఇది కౌంట్ ఎక్కువ. నేను అంతా కొంచెం కాస్ట్లీగా, నా ఒపీనియన్ ఎలా ఉంటుందంటే వెళ్తే లేదంటే నేనన్నా ఉంచుకుందాం అన్నట్టు కాస్ట్లీగానే కొంటానండి చీరలు మాత్రం. రేంజే ఒక మాదిరిగా గమ్ము నచ్చవు ఇమిటేషన్లు అయ్యి తేవటం. అందుకు ఈ చీర ఇంచుమించు అదే రేటు ఉంటుంది. 8-10 మధ్యలో ఉంది ఈ చీర. ఎవరికన్నా కావాలి అంటే వాట్సాప్కి వచ్చేయండి. ఒకదాని నుంచి ఒకటి చీర. ఏది కొనుక్కోవాలో ఏం చేయాలో December 31 మీ అందరికీ ఫుల్ కళ్ళ వేడుక. అందరూ కంపల్సరీ కొనాలని లేదు, ప్రతి ఒక్కరు మాత్రం ఒక లైక్ మాత్రం వేయండి.
ఇది ప్యూర్ టసర్కి కాంతా వర్క్ అండి, ఫుల్ వర్క్. అంటే రేంజ్ చీరలే కదా ఇవన్నీ. ఇది బ్లౌజు చేతికి అలా కాంతా వర్క్. ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి చీర. ఇది పౌటంచండి. ఈ శారీ అంతా ఇలా ఉంటుంది, మిగిలిన ప్లేస్ అంతా ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది, బర్డ్స్ వస్తాయి. ఈ చీర పద్మగారిదండి, అదిగోండి మీటర్ పైన బ్లౌజ్ ఇచ్చేసారండి. ఎంత లావుగా ఉన్నవారికైనా సరిపోతుంది. ఇది శారీ, ఇది కూడా నా చీరే. ఒకటి కుట్టించేస్తాను. అది ఇది కూడా ప్యూర్ టసర్ చీర. ఇవేనండి మీకు శారీస్. ఏమన్నా కనుక నచ్చితే కనుక వాట్సాప్కి వచ్చేయండి. తక్కువ రేట్లు అయితే ఉండవు, డిస్కౌంట్లు అసలే ఉండవు, సిఓడి ఆప్షన్లు అసలే ఉండదు. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి, లేదంటే ఏం పర్వాలేదు, చూసి ఆనందపడి ఒక లైక్ వేసుకోండి. కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కలెక్షన్లతో మళ్ళీ మేము ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ నమస్తే అండి.